Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ హ్యాపీ న్యూ ఇయర్ స్పెషల్ ఎడిటింగ్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇందులో యానిమేటెడ్ కానీ ఆ యొక్క టెక్స్ట్ కానీ మన యొక్క ఫొటోస్ కానీ ఒక రేంజ్లో ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా బ్యాక్గ్రౌండ్లో మీ యొక్క ఫొటోస్ని పెట్టుకుని అలా 2021 అంటూ హ్యాపీ న్యూ ఇయర్లో ఒక అద్భుతమైన స్టేటస్ ఎడిటింగ్ వీడియోనే క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఎఫెక్ట్లు ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ డెమో చూపిస్తా, చూడండి. ఫ్రెండ్స్, కాపీరైట్ ఇష్యూ వల్ల అయితే నేను సాంగ్ అయితే ప్లే చేయలేదు. ఇదే వీడియో నేను ఇన్స్టాగ్రామ్లో అయితే సాంగ్తో ప్లే చేశాను. అక్కడ నుంచి మీరు విజిట్ చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ కంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ యొక్క మ్యూజిక్ కానీ ఇంట్రో కానీ. సో ఇన్స్టాగ్రామ్లో తప్పకుండా చూడండి. చూసాను కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంతకు మించి మనకి ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు. గాయ్స్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. అండ్ ఇటువంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అండ్ అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు kinemaster Pro అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను kinemaster Pro లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తేనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 16:9 రేషన్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ ఆడియో ఫోర్ ఆప్షన్ చేస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఫస్ట్ ఒక ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసిందా చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేసిన ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇచ్చేసి ఈ యొక్క ఇమేజ్ క్రాపింగ్లోకి వచ్చేసి ఈ విధంగా మీ 2 ఫింగర్స్తో ఈ విధంగా మీరు క్రాప్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఈ లెవెల్లో డ్రాగ్ అనేది చేసేసి ఇదే ఇమేజ్ని మీకు వీడియో ఎండ్ వరకు అయితే డ్రాగ్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 20 సెకండ్స్ అయితే డ్రాగ్ చేసి నేను టిక్ మార్క్ నటిస్తున్నా. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను 2021 అనేది ఒక టెక్స్ట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క టెక్స్ట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ మనకు కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో క్రాపింగ్ అనేది మనకు ఆప్షన్లో మనకు చాయిస్గా తీసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ ఈ యొక్క ఇమేజ్ని వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి డూప్లికేట్ అని తీసుకోండి. డూప్లికేట్ అని తీసుకున్నాక 2 ఇమేజ్లు వస్తాయి. సో 2 ఇమేజ్లలో ఒక ఇమేజ్ మీద టచ్ చేసి మనకు కింది స్క్రోల్ చేస్తే ఇప్పుడు క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంది. సో వన్స్ క్రాపింగ్లోకి వచ్చేసి ఫస్ట్ మీరు ఒకటి 20 అని క్రాప్ చేసుకోండి, ఇంకోటి 21 అని క్రాప్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ 21 అని ఇచ్చేసి ఇంకోటి 20 అని క్రాప్ చేసుకుంటాను. ఇక్కడ 2021. ఓకే, సో ఇక్కడతో ఈ 2 టెక్స్ట్ని మనకు ఈ విధంగా మీరైతే డ్రాగ్ చేసుకోండి. ఓకే, సో ఈ లెవెల్లో డ్రాగ్ చేసి ఇలా మీరు ఒక సైడ్ యానిమేషన్లో పెట్టుకోండి. మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో ఈ విధంగా మీరు డ్రాగ్ అనేది చేసేసి ఇదే ఇమేజ్ని మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో పెట్టేసి ఇక్కడ టిక్ మార్క్ను ఇవ్వండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి కరెక్ట్ యానిమేషన్లో 2 కరెక్ట్గా ఉన్నాయో లేవో సెట్ చేసుకొని సో ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఎవరి ఇమేజ్ని అయితే ఇక్కడ బేసిక్గా సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకు PNG లాగా ఉండాలి, అప్పుడే మనకు వర్కౌట్ అవుతాయి. లేకపోతే వర్కౌట్ అవ్వ ఫ్రెండ్స్. ఇక్కడైతే మీరు చూడొచ్చు ఒక ఇమేజ్ని అయితే నేను సెలెక్ట్ చేస్తున్నా. సో ఈ ఇమేజ్ మనకు PNGగా ఉంది. ఈ విధంగా మీ ఫొటోస్ కూడా ఉండాలి. సో మీ ఫొటోస్ని మీ బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేయడం మీకు తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లోనే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ వీడియో లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసుకోండి. మన యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా రిమూవ్ చేయాలని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో ఆ వీడియో చూడండి. సో మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక హ్యాపీ న్యూ ఇయర్ అని ఇంకొక టెక్స్ట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క టెక్స్ట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇక్కడ మీరు రైట్ సైడ్ అయినా పెట్టుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ అయినా పెట్టుకోవచ్చు, మీ చాయిస్ మీ ఇష్టం. సో ఇక్కడ వచ్చేసి నేను రైట్ సైడ్లో వచ్చేసి ఇదే ఇమేజ్ నేను వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ను నటిస్తున్నా. సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు ఓవర్లీ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో ఓవర్లీలోకి వెళ్తే ఇక్కడ మనకు కొన్ని ఎఫెక్ట్లు అనేవి డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు ఇవన్నీ ఎఫెక్ట్లు ఉండకపోవచ్చు. సో మ్యాక్సిమం ఉంటే నో ప్రాబ్లం, లేకపోతే సో మీ మొబైల్ డేటా ఆన్ చేసి ఇక్కడ మనకు గెట్ మోర్ అనే ఆప్షన్ ఉంది. గెట్ మోర్ మీదకి వచ్చేసి ఇవన్నీ మనకు లోడ్ అవుతాయి. అక్కడ నుంచి మీరు ఈ యొక్క ఎఫెక్ట్ను సెలెక్ట్ చేసి సో ఈ ఎఫెక్ట్లో మనకి ఫస్ట్ వన్ ఈ యొక్క లీఫ్కి సంబంధించి మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకే, సో ఈ లెవెల్లో సెలెక్ట్ చేసి కొద్ది యానిమేషన్లో నేను పైన ఇచ్చేసి ఇదే ఇమేజ్ను నేను వీడియో ఎండ్ వరకు డ్రాగ్ అనేది చేసేసి ఇక్కడ టిక్ మార్క్ను నటిస్తున్నా. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ ఓవర్లీలోకి వెళ్ళేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక ఏవైతే ఉన్నాయో ఒక అంటే ఇవి ఒక ఏదో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. సో ఇది మనకు ఫెస్టివల్కి ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. సో ఈ లెవెల్లో ఉంటాయి. సో ఇవి కూడా మనకు కైన్
మాస్టర్లో ఉంటే ఇలా నేను ఒక సైడ్ పెట్టేసి ఇదే ఇమేజ్ను వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ టిక్ మార్కుని నటిస్తున్నా. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఒకసారి ప్లే చేసుకోండి. చూడండి యానిమేటర్లో మనకు ఈ విధంగా ఉంటాయి, చాలా అంటే చాలా కిరాక్గా ఉంది. ఓకే, సో ఇక్కడతో అవన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకేంటి మన యొక్క ఈ యొక్క 2020-21 అని ఉన్నాయి కదా, ఈ టెక్స్ట్కి ఇన్ని యానిమేషన్ అప్లై చేయాలి. సో టెక్స్ట్ మీద టచ్ చేసి ఇక్కడ ఇన్ని యానిమేషన్ ఉంటుంది. ఇన్ని యానిమేషన్లోకి వస్తే కింది స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ఎంటర్ సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ ఈ రెండు మనకు యూజ్ అయితే. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేను సైడ్ లెఫ్ట్ అని ఇస్తున్నా. ఓకే, సో సైడ్ లెఫ్ట్ అని ఇస్తే లెఫ్ట్ సైడ్ నుంచి మనకు యానిమేటెడ్ ఈ విధంగా వస్తుంది. సో సెకండ్ వన్కి వచ్చేసి మళ్ళీ ఇన్ని యానిమేషన్లోకి వచ్చేసి మళ్ళీ దీనికి వచ్చేసి అప్పుడు లెఫ్ట్ అని ఇచ్చాం కదా. సో ఇక్కడ మనకు లెఫ్ట్లో వచ్చేసి మినిమం ఒక మీరు 1 పాయింట్ కరెక్ట్ 1 పాయింట్లు పెట్టుకోండి. ఓకే, లేదా 2 పాయింట్ ఓకే 1.5 పెట్టుకోండి మ్యాక్సిమం. సో ఇక్కడ మళ్ళీ ఇంకొక టెక్స్ట్ ఉంటుంది కదా, ఈ యొక్క టెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఇన్ని యానిమేషన్లోకి వచ్చేసి సేమ్ దీనికి కూడా ఎంటర్ సైడ్ అది లెఫ్ట్ ఇచ్చాం, ఇది రైట్. ఓకే, సో రైట్ యానిమేటెడ్ ఈ విధంగా ఇచ్చేసి సేమ్ ఇక్కడ మీ యొక్క ఇమేజ్ ఇంకా కావాలంటే యానిమేటెడ్ కావాలంటే ఇక్కడ మనకు కీ సింబల్ ఉంటుంది. కీ సింబల్ మీద టచ్ చేసి సో ఫస్ట్ మనకు కీ సింబల్ మీద టచ్ చేసే ముందు మీ యొక్క ఇమేజ్ని ఈ విధంగా డ్రాగ్ చేసుకోండి. మీకు ఎంతలో కావాలో అంతలో మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఓకే, సో ఈ లెవెల్లో పెట్టుకొని షాంపిల్ అయితే నేను చూపిస్తాను, మీరైతే ఇంకా బాగా పెట్టుకోండి. ఓకే, సో ఈ లెవెల్లో పెట్టేసి నేను ఇదే ఇమేజ్ మీద మళ్ళీ టచ్ చేసి సో ఈ లెవెల్లో నేను తగ్గిస్తున్నా ఇమేజ్ సైజ్. ఓకే, సో ఈ విధంగా మీరు కూడా ఇమేజ్ సైజ్ అనేది తగ్గించేసి మీకు ఎక్కడ కావాలో అక్కడ మీరు ఇక్కడ పెట్టుకోండి. ఓకే, సో నేను అది ఈ లెవెల్లో ఇచ్చేసి సేమ్ ఇంకా కావాలంటే కిందికి పెట్టేసి ఇక్కడ నేను టిక్ మార్క్గా అడిస్తున్నా. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ప్లే చేసుకొని చూడండి ఈ విధంగా వస్తుంది. చాలా అంటే చాలా కిరాక్గా ఉంది. ఇంకా మీకు దగ్గరికి ఇంకా కావాలంటే మీకు ఇష్టం వచ్చేంత మీరు పెట్టుకోండి. సో ఫైనల్గా లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక ఏదైతే ఉందో ఫ్లవర్స్కు సంబంధించిన పిఎన్జీ ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ ఇమేజ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇక్కడ మనకు సైడ్లో కింద పెట్టేసుకొని మీకు ఎంతలో కావాలో అంత లెంత్లో పెట్టేసి ఇదే ఇమేజ్ను మనకు వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ను ఇవ్వండి. సో ఇక్కడతో ఇంకా మనకు ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా ప్లే చేసుకోండి. చూడండి గైస్, ఆ యొక్క 21 టెక్స్ మన యొక్క ఫొటోస్ ఈ యొక్క పిఎన్జీ వావ్ చాలా అంటే చాలా కిరాక్గా ఉంది. ఓకే, సో ఇక్కడతో ఇంకా అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకేంటి ఫైనల్గా బ్యాక్గ్రౌండ్ సాంగ్ కావాలి. సో ఇక్కడ ఆడియో ఆప్షన్ ఉంటుంది, మీకు నచ్చిన సాంగ్స్ అంటే మీ మొబైల్లో ఏవైతేనో అవన్నీ డిస్ప్లే అయితే, లేదా నేనైతే ఒక సాంగ్ అనేది ఇస్తాను. సో ఇక్కడ కింది స్క్రోల్ చేసి ఇక్కడ మీరైతే చూడొచ్చు, నేను ఇక్కడ హ్యాపీ న్యూ ఇయర్ అని స్టేటస్ 2020 ఇన్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అని ఉంది కదా. సో ఈ యొక్క సాంగ్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఈ యొక్క సాంగ్ అనేది మీరు ఇక్కడ యాడ్ ఇచ్చుకోండి. ఓకే, సో ఇక్కడతో ఇంకా ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకేంటి వీడియో ఫైనల్గా గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది, షేర్ ఆప్షన్ మీరు టచ్ చేసి కొద్దిగా లోలోనే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతే ఆటోమేటిక్గా మన గ్యాలరీ లేకనే సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ మీ అందరికీ నచ్చింది కూడా, నచ్చలేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బై నౌ.